నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి, నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి, నిలుపుమయా మాలో నీ సిలువ స్వరూపం, నిలుపుమయా మాలో నీ సిలువ స్వరూపం, నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి. संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है। हिंदुस्तान को बचाने के लिए, आपको बचाने के लिए, आपके परिवार को बचाने के लिए దయచేసి మీ బిడ్డగా మీకు రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇది ఎవరి కోసమో కాదు, మనకు మనమే, మన కోసం, మన బతుకు కోసం, మన పిల్లల కోసం, మన రాష్ట్రం కోసం ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు చెప్పేది మనం పాటించాలి. తప్పదు, అందరం కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి. లేకపోతే ఈ వైరస్ ఎక్కడికి వ్యాప్తి చెందుతుందో అర్థం కాని పరిస్థితుల్లోనే ఉంటాం. టీవీ ప్రేక్షకులారా, నేటి ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న గొప్ప సమస్య, మనల్ని ఆందోళన గురి చేస్తున్నది కరోనా వైరస్. దీని విషయంలో మన బాధ్యత ఏమిటి ఒక విశ్వాసిగా అని ప్రశ్నిస్తే, మొట్టమొదటగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు మనకిస్తున్న ప్రతి సూచనను తూచా తప్పకుండా పాటించి, వారి ఆధ్వర్యంలో ఉన్న అనేక మంది డిపార్ట్మెంట్స్ వారు సాయి శక్తుల కృషి చేస్తుండగా సహకరిస్తూ మనము భద్రముగా ఉందాం, మన కుటుంబాలు భద్రముగా ఉంచుకుందాం, మన యొక్క పొరుగువారి విషయంలో భద్రముగా పాటిందాం. దావీదు మహారాజు ఒక చక్కని మాట అంటాడు, ఈ ఆపదలు తొలగిపోయే వరకు నేను నిన్ను శరణజొచ్చి ఉన్నాను, నీ రెక్కల క్రింద శరణజొచ్చి ఉన్నాను. ఇప్పుడు దేవుడు మనకిస్తున్న గొప్ప అవకాశం, ఈ కరోనా వైరస్ ద్వారా ఎవరికి వారే గృహములో ఏకాంత వాసము పాటించాలి అన్నప్పుడు అది దేవునికి దగ్గరయ్యే గొప్ప అవకాశముగా ఎంచి ప్రతి ఒక్కొక్కరు దీన్ని పాటించి మన కుటుంబాన్ని కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. సాయి శక్తుల సహకరించి మన యొక్క ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, వారి చేతి కింద ఉన్న డిపార్ట్మెంట్స్ అందరికీ పూర్తి సహకారం ఇచ్చి మంచి పౌరులుగా నిలబడి దేశాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. యువర్ బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నారు. యుగ యుగములకు అందుబాటులో ఉన్న యేసుని మీకు పరిచయం చేస్తున్నారు. రిజరెక్టెడ్ లార్డ్ వితౌట్ బౌండరీస్. ఏ హద్దులు ఆయనకి లేవు. యేసుని ఎక్కడ చూస్తామో తెలుసా? హద్దులు లేని సహవాసములో, గృహాల్లో మనం చూస్తాం. ఇటువంటి లాక్డౌన్స్ ఉన్నా కానీ ఈ లాక్డౌన్ మధ్య నీవు దేవుని యొక్క గాయపడిన హస్తములో ఉన్నావు. సిలువ వేయబడిన యేసు మరణించి ఆయన చెప్పి ఉన్న రీతిగా తిరిగి లేచెను. ఈ కొత్త పునరుత్థాన సన్నిధి దగ్గరికి రమ్మని నేను అడుగుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 20 వర్స్ 19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న
ఇంటి తలుపులు మూసికొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. పరిశుద్ధ గ్రంథములో అనేకమైన ప్రత్యేకమైన తెల్లవారుజామున ఉన్నవి. ఆది కాండములో అబ్రహాము ఇస్సాకును వధించడానికి బయలుదేరినప్పుడు తెల్లవారినప్పుడు తన కుమారుడని ఇస్సాకును తీసుకొని బయలుదేరాను. అలాగనే మనము ఒక్కొక్కర పరిశుద్ధుల జీవితంలో చూస్తున్నప్పుడు దానియేలు రాత్రంతయు సింహముల గుహలో పెట్టబడినప్పుడు తెల్లవారినప్పుడు లేచి, నా దేవుడు నన్ను కనికరించి నన్ను కాపాడి ఉన్నాడు, తన దేవదూతలను పంపని పలికిన ఆ ప్రత్యేకమైన సూర్యోదయం యేసయ్య తన జీవితంలో తెల్లవారుచుండగా కొండ మీదకి వెళ్ళి ప్రభువు మోకరించి ప్రార్థించిన సూర్యోదయము యేసయ్య జీవితంలో అదొక ప్రత్యేకమైనది. నా జీవితంలో నేను ఇంచుమించు 23,590 సూర్యోదయాలు అనుభవించినవి అవి కనులారా చూచినవి కొన్ని. అలాగునే ఇంచుమించు 23,590 సాయంకాలాలు నా జీవితంలో అనుభవించాను. మన జీవితంలో ఉన్న అనేకమైన సూర్యోదయ సంఘటనల కన్నా అతి ముఖ్యమైన తెల్లవారు సంఘటన, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే సందేశం ప్రపంచానికి అందించిన ఆ సూర్యోదయం పునరుత్థాన సూర్యోదయం. ఆయన సిలువ వేయబడి ఉన్నాడు, కానీ 3వ దినమున ఆయన చెప్పి ఉన్నట్టుగా లేచి ఉన్నాడు. నా ప్రియమైన సంగమా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే ఆయన సన్నిధిని మనము రుచి చూస్తున్నప్పుడు యేసయ్య యొక్క పునరుత్థాన శక్తిని మీకు తెలియపరచాలని కోరుచున్నాను. ఈ యొక్క వాక్యము ద్వారా చదవబడిన పాఠ్యభాగములో యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 25 వరకు యేసు లేచిన ఉదయం అది, యేసు లేచి పలకరించిన సాయంకాలమే. నీ జీవితంలో కూడా ఉదయకాలపు అనుభవాలు ఉండవచ్చు, చీకటి పడుచున్న సాయంకాల అనుభవాలు ఉండవచ్చు. వీటన్నిటి మధ్యలో మన ప్రభువు మరణించి తిరిగి లేచి ఉన్నాడు. సూర్యోదయము వేళ, సూర్యాస్తము వేళ మనతో ఉన్నాడు. అనేక సార్లు ఆసుపత్రుల గురించి అడ్వర్టైజ్మెంట్స్ వింటాను. 24 గంటలు 7 రోజులు అందుబాటు, 24 hours 7 days అవైలబుల్ సర్వీసెస్. నేను ఈరోజు చెప్తున్నాను, యుగ యుగములకు అందుబాటులో ఉన్న యేసుని మీకు పరిచయం చేస్తున్నాను. యుగ యుగములకు మీతో ఉండే యేసయ్యను ఈ పునరుత్థాన ఆరాధనలో మీకు పరిచయం చేస్తున్నాను. అందుకే యేసయ్య తిరిగి లేచిన ఈ యొక్క పునరుత్థాన సందేశానికి నేను పెట్టుచున్న పేరు హద్దులు లేని పునరుత్థానుడైన ప్రభువు. The resurrected Lord without boundaries. ఏ హద్దులు ఆయనకి లేవు. ఇప్పుడు ఆయన ఒక భౌతిక దీన శరీరముతో ఆయన జీవించడం లేదు. ఆయన భౌతిక నరావతార జీవితం 33 సంవత్సరములకు గుడ్ ఫ్రైడే నాడున బంధించబడ్డాది. ఆయన కాళ్ళు, ఆయన చేతులు, ఆయన యొక్క శరీరం అంతా శిలువ మేకుల ద్వారా బంధించబడ్డాది, కదలలేని పరిస్థితి. చివరికి ఒక శవముగా మార్చబడి భౌతికముగా సమాధి చేయబడ్డాడు. ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్, అంతా లిమిట్ అయిపోయింది, పరిమితం అయిపోయింది. కానీ 3వ దినమున ఆ దేవదూత దొర్లించబడిన రాయి మీద కూర్చొని మనకందరికి ఇచ్చిన సందేశంలో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, మీకు ముందుగా చెప్పి ఉన్న రీతిగా మీకన్నా ముందుగా ఆయన గలిలయకు వెళుచున్నాడు, మీకన్నా ముందుగా ఆయనను మీరు చూదురు. నా ప్రియమైన సంగమా, హద్దులు లేని మన ప్రభువును మనం ఇక్కడ చూస్తున్నాం. మన యొక్క విశ్వాస జీవితంలో మనము దేవుణ్ణి ఒక హద్దుల్లోనే పెట్టుకుని చూస్తుంటే అది ఈస్టర్ కాదు. ఒక దీన శరీరమైన యేసునే అంటి పెట్టుకుని ఉంటే అది ఈస్టర్ కాదు.
మహిమ కలిగిన యేసు దగ్గరికి రండి. మరణించి తిరిగి లేచి సదా మీతో ఉన్నాను అన్న యేసు దగ్గరికి రండి. హద్దులు లేని ఈ పునరుత్థానాన్ని మనం ఎక్కడ చూస్తాము? మొట్టమొదటగా హద్దులు లేని పునరుత్థాన ప్రభువుని సహవాసములో చూస్తాము. హద్దులు లేని సహవాసం అది. స్త్రీలు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు రకరకాల తత్వాలతో వచ్చారు. ఒకరు ఆయనకి పరిచర్య చేద్దామని, సుగంధ ద్రవ్యమును పోయిదమని, ఆయన దేహాన్ని శుద్ధీకరిందామని వచ్చారు. దే వాంట్ టు లేబర్, వర్క్ చేయాలని వస్తున్నారు. మరిగా కొందరు ఆయనను హత్తుకోవాలని వస్తున్నారు. అలాగ హత్తుకోవాలనుకున్న వాళ్ళలో స్త్రీలు ఆయన పాదములకు మ్రొక్కి దగ్గరలోనే ఉన్నారు. మగ్దలేని మరియా యేసయ్యను హత్తుకోవాలని కోరుకుంది. షీ వాంట్స్ టు బి క్లింగ్డ్, ఆ యేసయ్యను హత్తుకుని ఉండాలని. కానీ ఈ దినాన్ని చెప్తున్నాను, యేసయ్య ఆ స్త్రీలను చూచి చక్కని మాటలు చెప్తున్నాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, శిష్యులకు తెలియపరచండి, అక్కడ మీరు నన్ను చూతురు. ఈ యొక్క దినమున యేసుని ఎక్కడ చూస్తామో తెలుసా? హద్దులు లేని సహవాసములో, గృహాల్లో మనం చూస్తాం. ఇప్పుడు ఉన్న మన పరిస్థితులు అన్నిట్లను చూస్తూ ఉంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాం. మనకు వస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ అన్నిటిలోనూ మనం చూసేది స్టే హోమ్, స్టే సేఫ్. ఇంటి వద్ద ఉండండి, క్షేమముగా ఉండండి, మీ యొక్క నిత్యావసరములు మీ ఇళ్ళకి పంపబడును. వీఆర్ ఆల్ లిమిటెడ్. ఇప్పుడు ఇళ్లలోనే ఉంటేనే క్షేమము. మనకు అనేకమైన బంధకాలు మన చుట్టూ ఉన్నాయి. అది ఈ కరోనా వ్యాధి వలన ఈ 2020 సంవత్సరంలో మనిషి వేరైపోయి బంధకాల్లో మారిపోయారు, గృహ నిర్బంధంలోనికి వెళ్ళిపోయారు. ఆనాడు యేసయ్య కూడా మరణించినప్పుడు శిష్యులు కూడా గృహ నిర్బంధంలోనికి, స్వీయ నిర్బంధంలోనికి వెళ్ళిపోయారు. వారంతటి వారు ఇళ్లలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని వారు అక్కడ ఉన్నప్పుడు యేసు ఆ బంధించబడిన తలుపుల మధ్య ఆ ఇంటిలోనికి వచ్చాడు. ఆయన ఈరోజు ఏ బంధకములో నీవు ఉంటున్నావు, కానీ ఏ బంధకము ద్వారా నీవు తప్పనిసరిగా నీ ఇంటిలో ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, అయ్యో యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడే, ఈ ఈస్టర్ సండే మనం సంఘములో కలవలేకపోతున్నామే, లేక చర్చి ఒక ప్రాకారముతో కూడిన మందిరములో కలవలేకపోతున్నామని బాధపడుతుంటే ఆయన హద్దులు లేని సన్నిధిని మీకు పరిచయం చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా శిష్యులు భయముతో తలుపులు వేసుకుని ఇంటిలో ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచెను. దేవునికి స్తోత్రం. ఇంతకన్నా మంచి ఈస్టర్ సందేశం నేను మీకు ఏమి ఇవ్వగలనమ్మా? ఏమి ఇవ్వగలను? ఏ భయముతో? కరోనా భయముతోనా, లేక అంటువ్యాధి అని భయముతోనా? ఒకరేమో ఊపిరి ఒకరికి తగిలితే ఏ వ్యాధిలోనికి వెళ్ళిపోతానో, నా ఊపిరితిత్తులు దెబ్బతింటాను భయమా? ఆనాడు యేసు సిలువలో మరణించినప్పుడు కూడా ఒక భయం, యేసుని చంపిన వారు మమ్మల్ని చంపుతారేమో అనే భయం వలన వారంతటి వారే బంధకములోనికి వెళ్ళిపోయారు. ఏదో ఒకటి నేను ఒత్తిడి చేసింది, ఆ ఒత్తిడి నిన్ను ఒక బంధకములో పెట్టేసింది. చివరికి ప్రపంచానంతటిని బంధకములో పెట్టేసింది. ఒక దేశం నుంచి దేశానికి అంతర్జాతీయ సంబంధం లేకుండా బంధకం, ఎవరికి వారి. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలోనికి పయనించలేక ఎవరికి వారే బంధకములో ఉన్నారు. స్టే హోమ్, సేఫ్, ఇంటి దగ్గర ఉండు, క్షేమంగా ఉండు అనే నినాదముతో నడిపింపబడుచున్న కాలములో మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో యేసయ్య సహవాసములో ఉంటాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను ఉంటాను. ఆ ఇంటిలోనికి యేసయ్య వచ్చినప్పుడు వారిని ఆదరించాడు. ఏం చేశాడో తెలుసా? గాయపడిన చేతులను ఆయన చూపించాడు. ఆయన చేతులు ఆ వారికి చూపించాడు. ఒకటి జాగ్రత్తగా విని ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు, 2020
హీబ్రూ భాషలో అది చేతులు. 2020 అవి చేతులు. ఆ యొక్క మాట కఫ, దానిని 2 చేతులుగా చూపిస్తాడు. యేసయ్య కూడా ఇక్కడ తన చేతులు చూపించినప్పుడు ఈ 2020లో ఆయన తన చేతులతో నిన్ను భద్రపరుస్తాడు. ఆ 2 hands are there. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చినప్పుడు సీనాయి కొండ దగ్గరికి వెళుతున్న వేళలో ఆయన గెద్ద తన పిల్లలను ఎత్తుకుని మోసుకెళ్ళినట్టుగా దేవుడు తన ఇశ్రాయేలు ప్రజల్ని పట్టుకొచ్చానని చెప్తాడు. ఇప్పుడు ఒక గెద్ద రెక్క కాదు అని చెప్పేది, గాయపడిన నా చేతులతో మీ దగ్గరికి వస్తున్నాను, మిమ్మల్ని అంటి పెట్టుకుంటున్నాను. నా చేతులు 2020 యేసయ్య చేతిలో మీరు మోయబడుచున్నారు. 2020 గాయపడిన చేతుల్లో మీరు మోయబడుచున్నారు. 2020 గాయపడిన చేతుల ద్వారా భద్రపరచబడుచున్నారు. ఎటువంటి లాక్డౌన్స్ ఉన్నా కానీ ఈ లాక్డౌన్ మధ్య నీవు దేవుని యొక్క గాయపడిన హస్తములో నీవున్నావు. అందుకే నీ ఇంటిలో ఆయన తన గాయపడిన చేతులు చూపిస్తున్నాడు. ఈ 2020 ఎలా నడుస్తాడని భయపడుతుంటే నీ ఇంటిలోనికి యేసయ్య వస్తాడు, ఆయన నీతోటి ఉంటాడు. ఎటువంటి బంధకాలు, ఎటువంటి తలుపులు నీ ఇంటిలో మూయబడి ఆధ్యాత్మికంగా ఉన్నా కానీ, హద్దుల్లోని ఉన్నా కానీ, హద్దులేని పునరుత్థానుడు సహవాసములోనికి వస్తాడు. ఇది ఒక హద్దులేని సహవాసం. నా ప్రియమైన సంగమా, నీవు నేను ఈరోజు తెలుసుకోవలసింది ఒకటి ఉంది. శిష్యులు, ఆ ప్రియమైన స్త్రీలు పాతకాలపు క్రీస్తుని, యేసుని కలుసుకోవాలని కోరుకున్నారు. ద wounded, ద dead జీసస్, మరణించిన నరావతారైన దేహాన్ని కలుసుకోవాలనుకున్నారు. వారు కోరుకున్నది కూడా, అది ఊహించింది కూడా, మరణించి తిరిగి లేచి మరలా మరణించిన లాజరుల వలె ఏ నజరేయుని చూడాలనుకున్నారు. నయ్యూను గ్రామంలో విధవరాలు కుమారుడు మరణించి తిరిగి లేచి మరణించిన అలాంటి నజరేయుని చూడాలని కోరుకున్నారు. ఇప్పుడు యేసయ్య మహిమ గల శరీరముతో, ఒక నూతన సృష్టితో మన మధ్యలోకి వస్తున్నాడు, హద్దులేని సన్నిధితో. నీవు పాతకాలపు జీసస్ని కలుసుకోవాలనుకుంటున్నావా? మన మైండ్, మన సెటప్ అంతా ఓల్డ్. అందుకే దేవదూత కూడా క్లియర్గా చెప్పింది, సిలువ వేయబడిన యేసు మరణించి ఆయన చెప్పి ఉన్న రీతిగా తిరిగి లేచెను. ఈ క్రొత్త పునరుత్థాన సన్నిధి దగ్గరికి రమ్మని నేను అడుగుచున్నాను. తిరిగి లేచిన యేసయ్య దగ్గరికి నువ్వు రమ్మని నేను అడుగుచున్నాను. అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు నీవు నీ పాతకాలపు ఆలోచనలు, పాతకాలపు ఆశలతో కాదు ప్రభు దగ్గరికి వచ్చేది. ఒక క్రొత్త విధానములో వస్తున్నాడు ఆయన. అందుకే పాపం మన యేసయ్య మరణించి తిరిగి లేచాక ఎంత తొందరగా తన తండ్రి దగ్గరకు వెళ్ళాలనుకున్నాడు. కానీ ఈ శిష్యుల యొక్క హద్దులతో కూడిన ఆలోచన సరళి, పునరుత్థాన నూతన శక్తికి అలవాటు పడని శిష్యులకు 40 దినాలు ఉండి హద్దులు లేకుండా ప్రతి చోట వారి దగ్గరికి వెళ్ళి సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం అన్ని కాలంలో వారిని కలుసుకుని బలపరిచాడు. పునరుత్థానుడైన ప్రభువుతోటి నువ్వు కొత్తగా అలవాటు పడు. ఈరోజు అది నీ ఇంటిలో అలవాటు పడు. ఎ న్యూ పవర్, న్యూ రిజరెక్షన్, క్రియేషన్, ఒక నూతన సృష్టి ఉద్భవించింది పరిశుద్ధాత్మ ద్వారా. హద్దుల్లేని ఆయన సన్నిధి ఎక్కడైతే శిష్యులు ఉంటారో, ఎక్కడైతే విశ్వాస బృందం ఉంటారో, ఎక్కడైతే వాక్యము ప్రార్థన ద్వారా కలవబడతారో, అది నీ ఇల్లైనా, తలుపులేసుకున్న గృహమైనా, ఆ గృహములోనికి యేసు వస్తున్నాడు, వచ్చాడు. ఎప్పుడున్నాడు మీ మధ్య? హద్దుల్లేని పునరుత్థానుడు హద్దుల్లేని సహవాసములోనే కాదు, హద్దుల్లేని సమాధానాన్ని ఇస్తాడు నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు. ద పీస్ వితౌట్ బౌండరీస్. ఈ లోకంలో మనకుండే సమాధానం ఒక హద్దుతో కూడింది. మనం అనుకున్న ఆశలు,
అవి మనకు నెరవేర్చబడుతుంటే, మనం సాధించాలనుకున్నవి సాధించగలుగుతుంటే వీఆర్ అట్ పీస్, సమాధానంగా ఉన్నాం అనుకుంటాం. మనం అనుకున్న పనులు అయిపోతుంటే మనకి సమాధానం ఉందనుకుంటాం. లేక మనం సాధించవలసిన సాధిస్తే ఒక ఇల్లు, ఒక కారు, ధనం, బీమా, వీటన్నిటి మీద మన సమాధానం ఆధారపడి ఉంది. కానీ యేసయ్య ఇచ్చే సమాధానము హద్దులేనిది. అది నీ యొక్క ఆస్తిపాస్తుల మీద ఆధారపడలేదు, నీవు సాధించిన సాధ్యాల మీద ఆధారపడలేదు, లేక నీవు ఆశించినవి ఆశల మీద ఆధారపడలేదు. గాలి, వాన, తుఫాను వచ్చిన, రోగ పీడితులుగా ఉన్న యేసయ్య ఇంటిలోనికి వచ్చి బాగున్నావా అని అడగలేదు. ఒకటే మాట అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. వాట్ ఏ వండర్ఫుల్స్. బాగున్నావా అనేది మానవుడు అడుగుతాడు. కలవరపడుచున్న మన హృదయాలకి, మన ఆవేశాలకి మానవుడు చెప్పేది కామ్ కామ్ కామ్, ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. మన యేసయ్య కామ్గా ఉండమని చెప్పడు. షాలోం, మీకు సమాధానము కలుగునుగాక. మీ హృదయాలకి సమాధానము. ఈరోజు ఏ భయాలతో నీవు ఉన్నావో, ఏ కలవరంతో ఉన్నావో నాకు తెలియదు. టీవీ వార్తలు చూస్తూ ఉంటే ప్రతిదీ ఆందోళన కలిగించే వార్తలే. ఆర్థిక స్థితిగతులు క్షీణించిపోతాయి, మృతుల సంఖ్య పెరిగిపోతుంది, లేక అనుదిన ఆహారము తరిగిపోతుంది, రాకపోకలు స్తంభించిపోతాయి. ఇవన్నీ మనిషి మనకి ఇస్తున్న కలవర వార్తలు. ఈ కలవర వార్తలో అవి అలాగే ఉంటాయి, కామ్గా ఉండని యేసయ్య అనడం లేదు. అవి అలాగే ఉంటాయి, ఆ గొడవలన్నీ కాముగా ఉండాలి. నో, ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? కలవరపడుకుడి, మీ హృదయంలో కలవరపడనీకుడి. దేవదూతలు స్త్రీలకు ఇచ్చిన వర్తమానం, వారు కూడా కలవరంతో వచ్చారు. వారు కూడా లాక్డౌన్ పరిస్థితులకు వచ్చారు. ముద్ర వేయబడిన సమాధి రాయి, కావలి ద్వారా కాపలా కాయబడుచున్న సమాధి, దరిదాపులోనికి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. వీటన్నిటి మధ్య ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో స్త్రీలు ఏమి, మరియ మగ్దలేనేమి, వీరందరూ ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు లాక్డౌన్ ఎత్తివేయబడి ఉన్నది. కలవరపడుకుడి, ఆయన లేచి ఉన్నాడు. కలవరపడుకుడి. నా ప్రియమైన నేస్తమా, ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు ఏ వార్త నిన్ను కలవరపడుచున్నది? సిఎస్ లూయిస్ అనే ఒక గొప్ప క్రైస్తవ గ్రంథాలు రాసే గ్రంథకర్త 1942 సంవత్సరంలోనే ఒక పుస్తకం రాస్తాడు, ఒక నవల్. అతడు ఒక గొప్ప క్రైస్తవుడు సిఎస్ లూయిస్. అటువంటి దైవజనుడు రాసిన దాంట్లో సాతానికి యేసుకి జరిగిన సంభాషణ రాస్తూ ఉంటాడు. ఆ సాతానుడు అంటాడు, Satan says, I will cause anxiety, fear, panic. I will shut down business, schools, places of worship, and sports events. I will cause economic turmoil. But Jesus says, I'll bring together neighbors, restore the family unit. I will bring dinner back to the kitchen table. I will help people slow down their lives and appreciate what really matters. I will teach my children to rely on me, not the world. I will teach my children to trust me, not their money and material resources. నేను పొరుగు వారికి మధ్య ఎడబాటు తీసుకువస్తాను, మనుషుల మధ్య కలవరం పుట్టిస్తాను, అంటువ్యాధిని పుట్టిస్తాను, గందరగోళం, ఆందోళన కలిగింపజేస్తాను, స్కూల్స్ మోయిస్తాను, వ్యాపార సంబంధమని బంద్ చేయిస్తాను. ఐ విల్ క్లోజ్ ద స్కూల్స్, ఐ విల్ స్టాప్ ద బిజినెస్. క్రీడాకారుల యొక్క స్థలాలన్నింటిని బంధింప చేసేస్తాను, ఆర్థికముగా చితికిపోయేటట్లు చేస్తాను. ఇది సాతాను అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను పొరుగు వారిని కలుపుతాను, కుటుంబాల్ని భద్రపరుస్తాను, అమ్మ చేతి వంట తినిపిస్తాను, పరుగులెత్తి ఉరకలు వేసే మానవాళికి ప్రశాంతతనిస్తాను, వారి మీద ఆధారపడే ఆస్తుపాస్తుల కన్నా నా మీద ఆధారపడేటట్లు చేస్తాను. ఎప్పుడో
1942లోనే దైవజనుడు ఈ 2 మాటలు సంభాషణ పెట్టాడు. ఈరోజు కూడా నేను మీకు తెలియపరుచున్నాను, సాతానుడు అనేక రీతులుగా మనల్ని కలవరపరుస్తూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం వస్తున్న వేళలో యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను మరణించి తిరిగి లేచి ఉన్నాను, మీకు సమాధానం కలుగునుగాక. పరమ తండ్రి, నీవిచ్చిన మాట కొరకు వందనాలు, మీకు సమాధానం కలుగును గాక. తలుపులు వేసుకుని ఉన్న వేళలో మరణించి తిరిగి లేచిన యేసయ్య ఆ ఇంటిలోనికి వెళ్ళావు. ఉదయకాలమును దర్శించావు, వండర్ఫుల్ మార్నింగ్. మధ్యాహ్నం దర్శించావు, వండర్ఫుల్ మిడ్ డే. సాయంకాలం దర్శించావు, వండర్ఫుల్ ఈవినింగ్. మా 24 గంటలు మమ్మల్ని దర్శిస్తూనే ఉన్నావు, నువ్వు ప్రత్యక్షమవుతున్నావు. ఈరోజు ప్రభా, నువ్వు ఎవరెవరినైతే దర్శించావో నీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్న వారిని దర్శించుము, స్వస్థపరచమని అడుగుచున్నాం. ఆందోళన, ఆర్థిక బలహీనత, భయముతో ఉన్న వారికి ధైర్యమిమ్ము. నేను మరణించి తిరిగి లేచి ఉన్నాను, ధైర్యము తెచ్చుకునిడి. నీ దూతగా జవాబు ఇస్తున్నాం, కలవరపడుకుడి. ఆయన లేచి ఉన్నాడు, మీకన్నా ముందుగా ఆయన వెలుచున్నాడు, మీతో వెలుచున్నాడు. పునరుత్థాన ప్రభు మీకన్నా ముందుగా వెలుచున్నాడు, మీరు చూతురు. ఈరోజు ప్రభు ఈ మాట నెరవేర్చుము. మేమందరము మాకన్నా మాతో ఉండి మా ముందు నడుస్తున్న పునరుత్థాన ప్రభు నిన్ను రుచి చూసే భాగ్యం ఇమ్మని అడుగుచున్నాం. బిడ్డలందరినీ దీవించము. అలాగే ప్రభా, బిడ్డలు అనేక మంది ఈ యొక్క కరోనా విపత్తుల ప్రభా ఎవరైతే ఆదరించమని కానుకలు ఇస్తున్న ప్రతి కుటుంబం కొరకు వందనాలు. వారిని దీవించమని అడుగుతున్నాం. అనేక మంది బీదవారు ఉన్నారు ప్రభా, ఆకలితో. వారికి ఆహారం అందించే భాగ్యం మాకు ఇమ్మని, నువ్వే సహాయం చేయమని అడుగుతున్నాము ప్రభా. మళ్ళా మేము కలుసుకునే వరకు భద్రపరచము, మంచి వార్తలు మాకు అనుగ్రహించము. త్వరలోనే మమ్మల్ని బయటికి తెస్తావు. నీకు అసాధ్యమని ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. నువ్వు మా మధ్య ఉన్నావు. అందుకని బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, సమస్త జ్ఞానానికి మించిన శాంతి సమాధానం ప్రతి వారి హృదయాలు కావలుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు దాన్ని ప్రేమించిన బిడ్డలకు మరి ముఖ్యంగా ఎక్కడి వారు అక్కడ ఉంటూ వాక్యము విన్న ప్రతి ఒక్కొక్కరికి సదా తోడై ఉండును గాక. ఆమేన్. తలుపులు వేయబడి స్వీయ నిర్బంధములో ఉన్న శిష్యుల మధ్యకు వచ్చి యేసు మరలా చెప్తాడు, మీకు సమాధానం కలుగును గాక. ఎప్పుడైతే మనము యేసు లేచి ఉన్నాడు అనే నమ్మకం మనలోకి వస్తాదో, మన హృదయాలకు వస్తాదో, హద్దులేని సమాధానాన్ని మనం పొందుతాం. ఈ కరోనా వ్యాధి నిన్ను క్షీణింప చేయదు, నీ ఆర్థిక బలాన్ని క్షీణింప చేయదు, నీ ఆరోగ్యాన్ని క్షీణింప చేయదు. కరుణామయుడైన యేసు మరణించి తిరిగి లేచిన వాడు నీకు విజయాన్ని ఇస్తాడు. నేను జీవిస్తున్నాను, మీరును జీవించు. అడ్రస్ బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్, నేర్పుమయ నజరయ UCIM సెంటర్, కొత్త పరదేశపాలెం, విశాఖపట్నం 531163, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్ నంబర్స్ 9440131297 మరియు రెండవది 8500734777. నేర్పుమయ నజరేయ